నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. స్మోకింగ్ క్యాన్సర్ కలిగిస్తుంది, డ్రింకింగ్ లివర్ను పాడు చేస్తుంది. ఇది అందరికీ తెలుసు. కానీ వీటికంటే చాలా సైలెంట్గా మనకు తెలియకుండానే మన శరీరాన్ని లోపల నుండి నాశనం చేసే ఇంకో సైలెంట్ కిల్లర్ ఉంది. అదే స్ట్రెస్ లేదా ఒత్తిడి. ఒక్క సిగరెట్ తాగకపోయినా, ఒక్క చుక్క ఆల్కహాల్ తీసుకోకపోయినా, కేవలం ప్రతిరోజు స్ట్రెస్కి గురైతే గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు వైద్యులు. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మనం స్ట్రెస్కి గురైనప్పుడు మన శరీరంలో కార్టిసోల్, అడ్రినలిన్ అనే హార్మోన్లు విడుదలవుతాయి. ఇది అత్యవసర పరిస్థితుల్లో మనల్ని కాపాడటానికి దేవుడు ఇచ్చిన డిఫెన్స్ మెకానిజం. కానీ నేటి కాలంలో ఆఫీస్ వర్క్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ ఇష్యూస్ వల్ల చాలామంది క్రానిక్ స్ట్రెస్లో ఉంటున్నారు. అంటే బాడీ 24 గంటలు అలర్ట్ మోడ్లోనే ఉంటుంది. స్మోకింగ్ లేదా డ్రింకింగ్ చేసేవారు తాము తప్పు చేస్తున్నామని తమకు తెలుస్తుంది. కానీ స్ట్రెస్ని మనం జీవన శైలిలో భాగమని చాలా లైట్ తీసుకుంటాం. చాలామంది స్మోకింగ్ లేదా ఆల్కహాల్ అలవాటు చేసుకోవడానికి ప్రధాన కారణమే స్ట్రెస్ అని తెలుసుకోవాలి. ఎవరికైనా కంటిన్యూగా స్ట్రెస్ ఉంటే కణాలు త్వరగా వృద్ధాప్యానికి గురవుతాయి. మరి ఈ సైలెంట్ కిల్లర్ నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలంటే, ముందుగా ప్రతిరోజు 30 నిమిషాల పాటు ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్లో భాగంగా వాకింగ్ లేదా జిమ్ చేయడం వల్ల ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. దీంతో క్షణాల్లో ఒత్తిడి తగ్గిపోతుంది. అలాగే ప్రతిరోజు ప్రతి ఒక్కరికి దాదాపు 7 నుండి 8 గంటల నిద్ర తప్పనిసరి కావాలి. సరైన నిద్ర లేకపోతే కార్టిసోల్ స్థాయిలు రెట్టింపు అవుతాయి. అలాగే ప్రతి ఒక్కరూ 4, 7, 8 బ్రీతింగ్ టెక్నిక్ పాటించాలి. తీవ్రమైన ఒత్తిడి అనిపించినప్పుడు 4 సెకండ్ల శ్వాస తీసుకుని 7 సెకండ్ల పాటు ఆపాలి. తర్వాత 8 సెకండ్ల పాటు వదలాలి. దీన్నే 4, 7, 8 బ్రీతింగ్ టెక్నిక్ అంటారు. దీంతోపాటు పడుకునే ముందు తప్పనిసరిగా ఫోన్ పక్కన పెట్టడం అలవాటు చేసుకోవాలి. గుర్తుంచుకోండి, మీ ఉద్యోగం, మీ వర్క్ ప్రెషర్ కంటే మీ ఆరోగ్యం చాలా విలువైనది. ఈ సమాచారం మీకు నచ్చితే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీకి షేర్ చేయండి. ముఖ్యంగా ఎక్కువ ఒత్తిడిలో ఉన్న వారికి పంపండి. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.